అమ్మ ఇయాల రేపు ఆడవిల్లలకు ఏం ధైర్యం ఉంటుందిరా స్వామి. ఒకప్పుడు మగబోరలను చూస్తేనే జంకేటోళ్ళు. ఇప్పుడు ఆళ్ళతో సమానంగా పోటీలు పడుతురు. అది ఎంత సమానం అంటే మున్పు ఆడవిల్లలకు పువ్వో ఉత్తరమో ఇస్తందుకు మగబోరలే కొన్ని ఏళ్ళు ఎదురు చూసేటోళ్ళు. గసొంటిది గీ బుజ్జిని చూడురి ఎంత పని చేసిందో. పెండ్లనేది జీవితంలో ఒక్కపారే అవుతుంది కాబట్టి నచ్చిన వాళ్ళని చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అందులో ఇవాళ రేపు ప్రేమ పెళ్లిళ్ళే అవుతున్నాయి అంతటా. ఇగో గీ బుజ్జి కూడా నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోనికే ఎంత ధైర్యం చేసిందో చూడురి. వారేవా ఇది కదా అస్సలైన ట్రెండ్. మామూలుగా పువ్వు ఇచ్చో గిఫ్ట్ ఇచ్చో అందరాల ప్రేమను బయట పెడతారు. కానీ గీమె గాలి మోటార్ గాలి ఉండంగానే గిట్ల మోకాల మీద కూర్చొని నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఒక ఆడవిల్ల అయ్యుండి గామెనే గంత ధైర్యం చేస్తే మగపిల్లగాడు ఒప్పుకోకుంటాడు. ఈమె ప్రపోజల్ కావాకై ఒప్పుకుండిగా. ఇదంతా వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుండే వరకు చూసినోళ్ళంతా వావ్ వావ్ రియల్లీ యువర్ లక్కీ బ్రో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పేర్ అనుకుంటా కామెంట్లు చేసి దీవిస్తుర్రు అన్నట్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క జైలు నుంచి రాగానే పెద్ద ర్యాలీ తీసిండ్రు కదా నిన్న పార్టీ కార్యకర్తలు. ఇక అక్క ఇంటికి పోయినాక అయినోళ్ళు చుట్టాల పార్టీ లీడర్లు అందరు వచ్చి అక్కను మందలిచ్చి పోయినరు. అంతేకాకుండా ఇక అన్ని నేనే చెప్తే ఎట్లా వరుస పెట్టి మా వాళ్ళు చెప్తారు ఇనుర్రి. కవిత ఎప్పుడెప్పుడు జైలుకెళ్లి బయటికి వస్తుందా అని కార్ పార్టీ లీడర్లు కార్యకర్తలంతా ఎదురు చూసే వరకల్లా మొత్తానికి బెయిల్ వచ్చి హైదరాబాద్ రాగానే సంబరాలు చేసిర్రు. వచ్చుడే పండుగ రోజు అన్నట్టు మురిసిపోవడే కాదు, కవిత రాఖీ పండుగ కూడా చేసింది. కేటీఆర్ కు రాఖీ కట్టి అలుముకొని ఎమోషనల్ అయింది. ఇక ఇవాళ ఇంటి కాంచెల్లి బయలుదేరి సీదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లకు పోయింది. రాగానే గుమ్మడికాయతోని దిష్టి తీసినాక పార్టీ లీడర్లంతా వాళ్ళకరిచ్చిర్రు. కేసీఆర్ సారు బిడ్డను చూడక 5 నెలలు అవుతుంది కదా, ఎప్పటికప్పుడు వకీళ్లతోటి కేసు కథ ఏడదాకా వచ్చిందో అరుచుకుండు. కానీ ఢిల్లీకి పోయి మందలిచ్చి రాలేదాయే. ఇక కేసీఆర్ సార్ కూడా మొన్న అక్క బయటకు రాగానే ఫోన్ చేసి ఎట్లున్నావు బిడ్డ, రంది వడకు నిమ్మలంగా రాని ధైర్యం చెప్పిండు. ఇక ఇలా డైరెక్ట్ కలిసే వరకల్లా కాలు మొక్కి దీవెనార్తలు తీసుకుంది. అయితే కవిత ఈ 10 రోజులు ఫామ్ హౌజులనే ఉంటదట. మరి ఇక అన్ని కూర్చొని మాట్లాడుకొని రేపు ఏ తిల్ల ముంగటికి పోతుందో చూడాలిగా.